రామాయణం చదివితేనే అర్థమవుతుంది మారీచుడు చేసిన మాయలేందో, శకుని మామ పాచికలేందో మహాభారతం చదివితే తెలుస్తుంది. అట్లాగే శిఖండి పాత్ర ఏందో, సైంధవుడి పాత్ర ఏందో, ఎవరు హీరోనో ఎవరు విలనో ఎవరు ఏంటో ఎవరి రోల్ ఏంటో మనకు అర్థమవుతుంది. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఒక మహోన్నతమైన గతం ఉంది, మహోజ్వల చరిత్ర ఉంది. ఇక్కడ వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి. ఇక్కడ కూడా అమరులు ఉన్నారు, త్యాగాలున్నాయి, ద్రోహాలు ఉన్నాయి, ధోకాలు ఉన్నాయి. అట్లాగే బానిస సంఖ్యలను తెంచిన పోరాట కథ ఉంది, కథానాయకుడు కూడా ఇక్కడ ఉన్నారు. సరే, ఈ కథలో శకుని ఎవరో, శిఖండి ఎవరో, మారీచులు ఎవరో, దుశ్శాసనులు ఎవరో తప్పకుండా వచ్చే తరం కూడా తెలుసుకోవాలని చెప్పి నా ఆలోచన, నా భావన. అందుకే 12 ఏళ్ళు గడిచింది కదా, ఏం సాధించారు అని రవికాంత్ రెడ్డి గారు అడిగినప్పుడు నేను కూడా కొంత అధ్యయనం చేసే ప్రయత్నం చేసే వచ్చినాను. ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదో ఆషామాషిగా జరిగిన పోరాటం కాదు. 1952లో, ఇంకా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరగకముందే ఆనాడే మరి తెలంగాణ అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే మరి పొరపాటున ఏమన్నా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా, విరుద్ధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అట్లాగే ఉంచాలని చెప్పి ఫజల్ అలీ గారు చెప్పినా కూడా దీన్నేమన్నా ఇతర ప్రాంతాలతో కలుపుతారేమో ఆందోళనతో ఆ రోజే 1952లోనే గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. ఆ రోజే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఆనాడే తుపాకీల మూతతో 6గురిని బలిగొన్నది ఇదే హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర. 6గురు కాదు, 7గురిని బలిగొన్న విలన్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 1956లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేసి ఆంధ్ర తెలంగాణ కలిపింది కూడా కాంగ్రెస్ అనే ఒక విలనే, కాంగ్రెస్ పార్టీనే. అందులో ఏమాత్రం అనుమాత్రం కూడా ఏమి అనుమానం ఎవరికి అవసరం లేదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే, చాలామంది బలి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 52 తర్వాత మరి చాలా అప్పుడు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని, ఇంకా పెద్ద మనుషుల ఒప్పందాల పేరిట, ఇంకా ఇతరత్ర కొన్ని మరి ఉపశమనాల పేరిట కొంతకాలం వ్యవహారం నడిచింది. కానీ సరిగ్గా 12 ఏళ్లలోనే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 1968 నాటికే తొలి దఫా తెలంగాణ ఉద్యమం ట్రిగర్ అయ్యింది, ప్రారంభమైంది. మరి ఆనాడు విద్యార్థులు, ఉద్యోగులు వాళ్ళే సారథులై వాళ్ళే నడిపించారు తప్ప రాజకీయ నాయకత్వం అందులో మొదలు లేదు. 68 నుంచి 71 వరకు ఉద్యమం జరిగితే 370 మంది పిల్లల్ని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ కర్కశంగా 370 మంది పిల్లల మీద తుపాకుల తూటాలు జరిపి చివరికి 370 మంది చనిపోవడానికి కారణం అంటే దానికి కూడా ముమ్మాటికి కారణం కాంగ్రెస్ పార్టీని. అట్లాగే 71లో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 14 పార్లమెంట్ స్థానాలకు కాను 11 పార్లమెంట్ స్థానాలు, ఆ రోజుల్లో 11 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద 11 స్థానాలు ఇచ్చి ఆ పార్టీ, కొత్త పార్టీకి మాకు తెలంగాణ కావాలి అని ఆకాంక్షను 52లో ఎట్లా అయితే చెప్పారో, 68లో ఎట్లా అయితే చెప్పారో, 71లో కూడా ప్రజలు నిర్ద్వందంగా చెప్పారు. దేశ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పారు, అయ్యా మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్తే కూడా దాని కర్కశంగా ఉద్యమాన్ని అణిచివేసింది కూడా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ అధినాయకత్వం, కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే మళ్ళీ 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత, కేసీఆర్ గారు మరి పార్టీ పెట్టిన తర్వాత, టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిన తర్వాత 2004లో మా దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకొని తెలంగాణ మనోభావాలను మేము గౌరవిస్తామని చెప్పి, రాష్ట్రం ఇస్తామని చెప్పి మరి ఎన్నికల ఎజెండాలో పెట్టి, అట్లాగే తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి భారత రాష్ట్రపతితో చెప్పించి 10 ఏళ్ల పాటు మమ్మల్ని కాల్చుక తిన్నది తెలంగాణను. అల్టిమేట్గా 100,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా తెలంగాణ కథలో నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా అవసరమే లేదు. కానీ వాస్తవం ఏమి? సరే, కాంగ్రెస్ 2004లో మాటిచ్చి 14 దాకా నెరవేర్చకపోయినా పోరాటాలు ఆగలేదు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి 4 నుంచి 14 దాకా కొట్లాడినాం. అంతకంటే ముందు 4 ఏళ్ల పాటు కూడా పోరాటం చేసినాం. కాబట్టే ఫైనల్గా జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. సరే, జూన్ 2 ఎట్లా వచ్చింది అంటే దాని వెనకాల నవంబర్ 29 ఉన్నది. నవంబర్ 29 రోజు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మొండిగా కూర్చోపోతే, కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని కూర్చోపోతే
ఇవాళ తెలంగాణ రాష్ట్రము లేదు. ఇక్కడ మనకు కూర్చొని మాట్లాడుకోవడానికి పుష్కర కాలం తర్వాత సందర్భం కూడా వచ్చే ప్రసక్తే లేదు. ఒక మొండితనం, ఒక సంకల్పం, ఉక్కు సంకల్పం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ అందరూ మీరు జర్నలిస్టులు, విఘ్నులు, పెద్దలు, రాజకీయాలను ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు, అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. భారతదేశ సమకాలీన రాజకీయాల్లో మీరు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సమాజంలో ప్రజల్లో ఉన్న ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, విశ్వాస లేమిని తొలగించడానికి నేను గనక ఎత్తిన జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అన్న ఒక్క రాజకీయ నాయకుని భారతదేశంలో మీరు నాకు దయచేసి చూపెట్టండి. అలాంటి సాహసం సామాన్యమైన సాహసం కాదు. ఆ మాట అనడానికి కూడా గుండె ధైర్యం కావాలి. అట్లాగే నేను హైదరాబాద్ నుండి బయలుదేరిపోతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పాలంటే కూడా గుండె ధైర్యం కావాలి, ఖలేజా కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు, ఇవాళ రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్గానే కనబడతాయి. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 ఏళ్ల తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు. కానీ ఆ రోజు, ఆ నిమిషానికి, ఆ క్షణంలో ఉండే ఉద్విగ్నభరితమైన పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారి సాహసం, ఆయనకి మొత్తం తెలంగాణ సమాజం అండగా నిలబడ్డ పద్ధతి, కేసీఆర్ గారితో పాటు మరి ఆనాడు తెలంగాణ సమాజం మొత్తం కులాలకు, మతాలకు అతీతంగా నిలబడ్డ పద్ధతి ఏదైతే ఉందో అల్టిమేట్గా మనం చూసినట్టయితే దానివల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అనేది నిర్వివాదం. సరే, కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చాము అని చెప్పుకోవచ్చు. ఇవ్వక తప్పని అనివార్యత సృష్టించింది తెలంగాణ ప్రజాశక్తి, తెలంగాణలోని ప్రజా కదలికలు, ప్రజా బాహుల్యం. ఇస్తావా చస్తావా అని చెప్పి కాంగ్రెస్ మెడ మీద కత్తి పెట్టకపోతే తెలంగాణ వచ్చే సమస్య లేదు. ఇది వాస్తవం, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా ప్రజలు మరి అల్టిమేట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నాయకుడి నాయకత్వంలో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ నాయకుడి చేతుల్లోనే తెలంగాణ ఉంటే భద్రంగా ఉంటుందని చెప్పి 2014 మరి జూన్ 2 ఆ రోజు మీకు తెలుసు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. మరి కొలువు తీరిన ఈ ప్రభుత్వం ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే, పోరాటంలో, ఉద్యమంలో 14 ఏళ్ల పాటు జరిగిన మలిదశ పోరాటంలో ఎన్నో త్యాగాలున్నాయి, ఎన్నో ఉద్విగ్నభరితమైన అనుభవాలున్నాయి. కానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది, ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా పంచాయతీలొద్దు, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది సోదరులు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అది కోస్తా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. దేశంలోని అంతర్భాగం తెలంగాణ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇది మా భూమి అనుకున్న వాళ్ళు, భూమిపుత్రులుగా ఈ భూమిని ముద్దాడిన వాళ్ళు, ఈ భూమిని అభిమానించిన వాళ్ళు అందరూ మా వాళ్ళే అనే భావనతో 10 ఏళ్ల పాటు ఎంత ఉద్విగ్నభరితమైన ఉద్యమం, ఎంత ఉద్వేగభరితమైన ఉద్యమం జరిగినా ఒక్కటంటే ఒక్క చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని అద్భుతంగా నిర్వహించి బలంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు నన్ను అడిగితే ఏం సాధించారు 12 ఏళ్లలో అని మీరు అడిగితే, తెలంగాణ ఏం సాధించింది అని అడిగితే, విజయాలు నేను లెక్కబెట్టి చెప్తే రవికాంత్ రెడ్డి గారు చెప్పిన టైం అయిపోతుంది. కానీ అయినా కొంతవరకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమానికి ఆనాడు శీర్షిక, ట్యాగ్ లైన్. మరి ఏం సాధించారు మీరు అని అడిగితే, వలసలు, కరువులతో, నెర్రెలు బారిన నేలలతో, నెత్తురుతో తడిసిన నేలల్లో సాగునీళ్లను పారించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నమో రామచంద్ర అనే రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి, పంజాబ్ను, హర్యానాను తలదన్ని అన్నం పెట్టే స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మాకు హక్కుగా సంక్రమించిన ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి అటు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసిన, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును 80% పూర్తి చేసిన, ఇది చేసింది తెలంగాణలో సాగునీళ్లు పారాలని, కన్నీళ్లు బారిన తెలంగాణలో సాగునీళ్లు పారాలని.
నెర్రలు బాసిన నేల, నెత్తురుగారిన నేలల్లో మళ్ళీ వ్యవసాయం జరగాలి, రైతులు వారి కళ్ళలో ఆనందం చూడాలని కేసీఆర్ గారు పరితపించారు. అట్లాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 2014 ముందు ఏంటిది పరిస్థితి? వలసలు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు, ఎన్కౌంటర్లు, ఆత్మహత్యలు, నెర్రెలు బారిన నేలలు, పాడుబడ్డ ఇండ్లు, పడావుబడ్డ భూములు, ఇవన్నిటిని కూడా సంపూర్ణంగా ఈ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఉద్యమ తెలంగాణని ఉజ్వల తెలంగాణగా నిలబెట్టాలనే ఒక బృహత్తరమైన యజ్ఞం చేసింది కేసీఆర్ నాయకత్వం. ఒక్క దశాబ్ద కాలంలోనే ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ భూమిపుత్రుడిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం. ఒక సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించి భారతదేశం ముందు పెట్టాం. దశాబ్ద కాలంలోనే ఒక సస్యశ్యామల సిరి సంపదల దృశ్యాలను ఆవిష్కరించే నాయకత్వం మా పార్టీకి ఉన్నది, ఈ రాష్ట్రానికి ఉన్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మాకు అన్నిటికన్నా ఆనందం కలిగించే ఒక సందర్భం ఏమంటే, మీకు నాయకత్వ పటిమ ఉందా తెలంగాణలో, అసలు ఆ నాయకత్వ కెపాసిటీ ఉందా అని చాలామంది అడిగేటోళ్ళు మమ్మల్ని ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం చూసిన తర్వాత మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని ఎవరైతే మీకు నాయకత్వ పటిమ ఉందా అని అడిగిన వాళ్ళ నోటెంబడే మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండు అనే మాట అనిపించగలిగామంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ తెలంగాణ. అట్లాగే 1-2 కాదు, ఏమేమిటి నుంచి విముక్తి పొందినాము? నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో తల్లడిల్లిన జిల్లా, లక్షల మంది బొక్కలు వంకరబోయిన జిల్లా. అంతకుముందు పరిపాలించిన గొప్ప గొప్ప పాలకుల వల్ల, పక్కన కృష్ణానది ఉన్నా కనీసం నీళ్ళు ఇవ్వలేని అసమర్థత వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయిన జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాకి శాశ్వతంగా ఫ్లోరోసిస్ అనే దరిద్రం నుంచి విముక్తి ప్రసాదించింది కేసీఆర్ గారి నాయకత్వం, మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా. మగ్గాల మీద మరణ మృదంగం మోగేది తెలంగాణలో, సిరిసిల్ల కావచ్చు, జమ్మికుంట కావచ్చు, గద్వాల కావచ్చు, పోచంపల్లి. ఇవాళ దాని నుంచి విముక్తి ఇవ్వగలిగాం కేసీఆర్ గారి నాయకత్వంలో. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ టాప్లో ఉండేది భారతదేశంలో. అట్లాంటి పరిస్థితి నుంచి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసింది, లోయెస్ట్ సూసైడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే ఏం విప్లవాలు సాధించారు, మీరు ఏం సాధించారు విజయాలు అంటే, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయాం కదా. పంజాబ్ను, హర్యానాను తలదన్ని దేశానికి అన్నపూర్ణగా మారింది కదా. ఒక కరువు ప్రాంతం, నీళ్లు లేక తల్లడిల్లిన ప్రాంతం, అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది? అట్లాగే కరెంట్ అనేది ఉండేదే కాదు తెలంగాణలో. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో ఉత్త కరెంటే, అది కరెంట్ ఉంటే కదా ఉచిత కరెంట్. అలాంటి